పొగ తాగటం ఆత్మహత్యే కాదు, హత్య కూడా. పోరాడి బ్రతకడం చేతకాలేనప్పుడు బ్రతకడం కోసం పోరాడే వాళ్ళని బ్రతికించు. Terminal cardiac failure. This is a serious condition. Patient has to go for heart transplantation immediately. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయండి. వెదర్ దే కెన్ డూ ఎనీ ఫేవర్ ఫర్ అస్. ఇక్కడ ఒకటి బతకడం కోసం పోరాడుతుంటే అదే సమయంలో ఒకటి చావడం కోసం సిద్ధమవుతున్నాడు. ఎవడు లేకపోయినా నేను నీకున్నానని నీ గుండె నిమిషానికి 72 సార్లు చెప్తున్నా మనిషి ఎందుకు భయపడతాడో అర్థం కాదు. ఇక్కడ బాధల్ని, బాధితుల్ని, బంధాల్ని అన్నీ వదిలి చాలా స్టైల్గా సూసైడ్ చేసుకుని ఎస్కేప్ అయిపోవాలనుకుంటున్నాడు మనిషి. అవును, చచ్చిపోవాలి. ఇప్పుడుకొచ్చి నేను కాలంలో ప్రతిదీ నాకు దక్కింది. కానీ ఈ ఒక్క విషయంలో ఈ ఓటమిని భరించలేకపోతున్నాను. నన్ను కాదన్నందుకు నువ్వు జీవితాంతం నరకు అనిపించాలి. పల్స్ రేట్ పడిపోయింది. పరిస్థితి మన చేయి దాటిపోయింది. వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. కొడుకుతో ఆకాశారైనా మాట్లాడుకుంటారేమో. హలో అను, నేను చెప్పింది ఏం చేసావు? నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా చేయవా? ప్లీజ్ అను, నన్ను అర్థం చేసుకో. నా లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఖచ్చితంగా సఫర్ అవుతావు. ఓకే, నీ సమాధానం ఇదైతే విను. నేను నీతో మాట్లాడడం ఇదే చివరిసారి. ఇంకా జీవితాంతం నేను నీకు కనిపించను. గుడ్ బై. నాన్న, ఇప్పుడే రూమ్కి వచ్చాను. కాలేజ్ ఫీజు కట్టేసాలే. ఈ సండే ఇంటికి వస్తాను. అమ్మకు చెప్పు. ఓకే ఓకే బాయ్, నేను తర్వాత చేస్తాను. చంటి, చంటి, ఏమైందిరా? లేకరా.
రేయ్ ఏమైందిరా చంటి? హలో అంబులెన్స్? రేయ్ ఎక్కడున్నారా? రూమ్లో చంటిగాడు పడిపోయాడు, అసలు మాట్లాడలేదు. ఏమైందో నాకు తెలీదు, త్వరగా రండిరా. ఓకే ఓకే, నేను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తాను. తొందరపడ్డావురా చంటి, కానీ సారీరా. అను చాలా మంచి అమ్మాయి. నీ తొందరపాటు వల్ల అను లైఫ్ డిస్టర్బ్ కాకూడదు. అయినా ఇక్కడ జరిగింది సూసైడ్ కాదు కదా, యాక్సిడెంట్. ఆ అమ్మాయి ఎందుకు సఫర్ అవ్వాలి? అదిగో అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది. ఈ సూసైడ్ నోట్ నాతోనే ఉండిపోలే. ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదు. హలో, లైఫ్ హాస్పిటల్స్. మా హాస్పిటల్కి బ్రెయిన్ డెడ్ కేసు ఒకటి వచ్చింది. ఈజ్ హార్ట్ ఈజ్ ఆల్సో ఇన్ గుడ్ కండిషన్. వాళ్ళు పేరెంట్స్ కూడా డొనేషన్కి ఒప్పుకున్నారు. మీకు నీడ్ ఉందన్నారుగా, వెంటనే పంపిస్తున్నాం. ఆపరేషన్కి రెడీ చేసుకోండి. అరే ఇదిగోరా న్యూస్. ఎక్కడరా? ఏదిరా? బాధలో కూడా ఔదార్యం. ఫ్యాన్ రిపేర్ చేస్తూ స్టూల్ స్లిప్ అయి తలకి తీవ్రమైన గాయాలు తగిలి బ్రెయిన్ హ్యామరేజ్ అయి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన చంటి అనే 23 ఏళ్ల యువకుడు నిన్న మధ్యాహ్నం 2:30కి బ్రెయిన్ డెడ్గా నిర్ధారించడమైంది. యువకుని తల్లిదండ్రులు అవయవ దానానికి అంగీకరించారు. అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. ఈ లెటర్ చదివేటప్పటికి మీ చిన్న ఉండడు. మీరు నాకు చిన్నప్పటి నుంచి ఏది కావాలన్నా కాదనకుండా ఇచ్చేవాళ్ళు. అందుకేనేమో ఓ అమ్మాయి నన్ను కాదంటే భరించలేకపోతున్నా. మీరు నన్ను చిన్నప్పటి నుండి ఎప్పుడూ ఏడిపించలేదు. ఏడిపించాల్సి వచ్చినందుకు